నా బలహీనతలన్నింటితోనూ, నా బాధలన్నింటితోనూ, నా పేదరికంతోనూ కూడా నేను ఏమిటో అదే అయి ఉన్నాను, మీరు కూడా అదే కాగలరు అని చూపించటానికే ఆయన ఆ రూపంలో వచ్చారు. నేను చేయగలిగిన పనిని మీరు కూడా చేయగలిగి ఉండాలంటే మీరు కూడా నాలాగే నిరాడంబరంగా ఉండాలి అన్నది వారు మనకు నేర్పే పాఠం. నిరాడంబరంగా ఉండి ప్రకృతితో సారూప్యతను కలిగి ఉండు అని ఆయన అందుకే చెప్పారు. మనిషి అధమస్థాయి జీవితం ఏమిటో ఆయన తన భౌతిక సాంఘిక జీవితంలో మనకు చూపించారు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో తన అంతరంగ ఆధ్యాత్మిక జీవితంలో మనకు చూపించారు. ఇది అయిన మనం అది కాగలమని బోధించారు. సహజ మార్గం విశ్వజనీనంగా వర్తిస్తుంది అంటే ఇదే. ఆయన ప్రసాదించిన సాధనా విధానాన్ని అనుసరించటానికి మనలో ఎటువంటి ప్రత్యేక సామర్థ్యము అవసరం లేదని చెప్పటమే వారి బోధనలోని సొగసు. అభ్యాసం ప్రారంభించటానికి కావలసిన అర్హత నీ సంసిద్ధతే అని సహజ మార్గం అంటుంది. ఈ విషయాన్నే గురుదేవులు చాలాసార్లు అన్నారు కూడా.